హలో, చెప్పరా. రేపు పొద్దున బయటకు పోవాలి, తొందరరా. అంత పొద్దునే లేగడం అంటే మన వల్ల కాదులేమ్మా. రేపు ఫంక్షన్ రా, భోజనాలు కూడా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి భోజనాల కోసం నన్ను రమ్మంటావా? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టారా. నేను వచ్చేసా. రే రానన్నావు, భోజనాలు అన్నావు. రే ఏంటి ఇలా ఉన్నావు, స్నానం చేసావా లేదా? రే నీకు ఫంక్షన్ అని చెప్పాను కదరా. రే రూమ్ లో హీటర్ పని చేయట్లేదురా, అసలే చలికాలం, చలితో ఎలా స్నానం చేస్తాం. రే నీకు 2000 ఒక మంచి గీజర్ అయితే రిఫర్ చేస్తాను, పద. హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాగా చలికాలానికి భయపడి స్నానం చేయకుంటున్నారా? అయితే వెంటనే వాళ్ళకి ఈ గీజర్ అయితే ప్రిఫర్ చేయండి. ఈ గీజర్ పేరేంటో తెలుసా? సంరక్ష గీజర్. ఇది వచ్చేసి మనకి 2 టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్కువ బేసిక్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి క్లాసిక్ అయితే ఉంటుంది అనమాట. క్లాసిక్ అనేది అడ్వాన్స్డ్ అనమాట. సో నేనైతే ఆ బేసిక్ అయితే ప్రిఫర్ చేయను, ఎక్కువ మోడల్. నేను ఓన్లీ క్లాసిక్ అయితేనే ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని ఎలా యూస్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఎక్కువ మోడల్ వచ్చేసి బేసిక్ రెడ్ కలర్ లో ఉంటుంది. నేను వాడేది అయితే క్లాసిక్ బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. సో ఈ బ్లూ కలర్ గీజర్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీనికి 16 amps కానీ 20 amps కానీ పవర్ సాకెట్ అనేది ఉందా లేదో చూసుకోవాలి ఫస్ట్. లేకపోతే మాత్రం వెంటనే మీరు 16 amps కానీ 20 amps కానీ పవర్ సాకెట్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవాలి. సో ఇది వన్స్ ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ చాలా సింపుల్ అనమాట. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది. సో ఈ 16 amps ప్లగ్ అయితే దానికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకైతే గీజర్ని మన వాల్కి అయితే ఫిట్ చేసుకోవాలి. వాల్కి ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఒక పైప్ కనెక్షన్ అయితే ఇస్తారనమాట. వాళ్ళు ఒక మాక్సిమం ఒక 1.5 మీటర్ అయితే ఒక పైప్ కనెక్షన్ అయితే ఇస్తారు. సో లేదు అది సరిపోతే మీరు బయట అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి హార్డ్వేర్ షాప్ అయితే దొరుకుతుంది. సో మనకి ఈ ట్యాప్ కి ఒక హ్యాండ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్ వచ్చేసి మనం ఈ గీజర్ కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా గీజర్ కనెక్షన్ ప్రాసెస్ అయితే మొత్తం సెట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటంటే ఫస్ట్ మనకి ట్యాప్ అయితే ఆన్ చేయాలి. సో ట్యాప్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు గీజర్ స్విచ్ అయితే ఆన్ చేయాలి. సో వన్స్ మీకు బకెట్ ఫుల్ అయింది అనుకున్నప్పుడు, అంటే మీకు మాక్సిమం ఒక 4-5 సెకండ్స్లో హాట్ వాటర్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ మీకు బకెట్ ఫుల్ అయింది లేకపోతే ఇంకా వాటర్ చాలు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ట్యాప్ ఆఫ్ చేయాలి. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు అంటే కన్ఫ్యూజ్ అవుతారు, తర్వాత మీకు ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది అనమాట. నేనైతే ఒక 2 years అయితే అవుతుంది, అంటే ఈ డిసెంబర్తో ఒక 2 years అయితే కంప్లీట్ అయింది. ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం అయితే రాలేదు. వీళ్ళు ఇచ్చేది కూడా మనకి 2 years గ్యారంటీ అయితే ఇస్తారనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ అయితే అది 1900 చేంజ్ అయితే ఉందంటే ఒక 100 పెంచినట్టున్నారు. ఇంకా బేసిక్ వచ్చేసి మనకి 1600 ఉండేటప్పుడు ఇప్పుడు 1700 చేంజ్ అయితే ఉంది. ఆ బేసిక్ ఎందుకు వద్దంటున్నాను అంటే ఒక రీజన్ ఉందన్నమాట. బేసిక్లో ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు వాటర్ అయితే ఆన్ చేశారు, అంటే స్విచ్ ఆన్ చేశారు, వాటర్ అయితే ఫ్లో అవుతుంది, మనకి హాట్ వాటర్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే సడన్గా మీకు వాటర్ ట్యాంక్లో వాటర్ అయిపోయింది అనుకుందాము. వాటర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పవర్ లోపల కాయిల్ ఉంటుంది కదా, అంటే హాట్ కాయిల్స్ అంటే వాటర్ హీట్ అవ్వడానికి కాయిల్స్ ఉంటాయి కదా, కాయిల్ అనేది పవర్ డైరెక్ట్గా దానికి వచ్చేస్తుంది. కానీ లోపల వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్ అనేది మనకి కాయిల్ మీద పడుతుంది. అలాగే దాని లైఫ్ టైం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఈ క్లాసిక్ అయితే ఏంటంటే మీకు ఒకవేళ మీకు గీజర్ ఆన్లో ఉన్నప్పుడు మీకు వాటర్ అనేది ట్యాంక్లో అయిపోయింది అనుకున్నప్పుడు వాటర్ ఫ్లో ఆఫ్ అయితే మీకు రెడ్ కలర్ ఇండికేటర్ అయితే వస్తుంది. రెడ్ కలర్ ఇండికేటర్ వస్తుందంటే మీకు వాటర్ ఆఫ్ అయిందని అర్థం. ఆ కాయిల్ కూడా పవర్ సప్లై అనేది వెళ్ళదనమాట. కానీ అలా రెగ్యులర్గా వస్తే ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ అలా రాకుండా అయితే చూసుకోండి. మ్యాక్సిమం ఈ క్లాసిక్ మోడల్ ఏంటంటే కాయిల్ పైన బర్డెన్ పడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. వన్స్ మీకు వాటర్ అనేది ఫ్లో మళ్ళీ స్టార్ట్ అయితే, అంటే ఒకవేళ మీకు ట్యాంక్ ఫుల్ అయిపోయి మళ్ళీ వాటర్ వస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే రెడ్ కలర్లోనే ఉండిద్ది. కాకపోతే ఏంటంటే పైన మీకు ఒక బటన్ ఉంటుంది అనమాట. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయ్యి మీకు కాయిల్ అయితే హీట్ అయ్యి హాట్ వాటర్ అయితే వస్తుంది అనమాట. ఇది అనమాట బేసిక్ కి ఎక్కువకి తేడా. 2 years వాడాను కదా, సో ఈ 2 years అయితే ఏ ప్రాబ్లం అయితే రాలేదు, చాలా బాగుంది. ఇది మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే మనకి బ్యాచులర్స్ కానీ లేకపోతే రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకి కానీ ఫ్యామిలీస్కి, సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వాడుకోవచ్చు. ఓన్ హౌస్ అయితే పెద్ద పెద్ద గీజర్లు అయితే వాడుతూ ఉంటారు. లేదు దీనికి ఇది కూడా బాగుంది మీరు వాడుకోవాలనుకుంటే మీరు ఓన్ హౌస్ కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి ఈజీ టు ఇన్స్టాల్, ఈజీ టు యూజ్ ఉంటుంది అనమాట. అంటే పోర్టబుల్, మీరు ప్లగ్ అండ్ ప్లే, ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే నార్మల్ పెద్ద గీజర్లు అయితే ఆన్ చేసిన కాసేపటికి అయితే మీకు హాట్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడైతే అలా ఏముండదు, ఇన్స్టాంట్గా మీకు 5 to 6 సెకండ్స్లో మీకు హాట్ వాటర్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లో అంటే ట్యాప్ ఫ్లో అనేది ఎక్కువ ఉందనుకోండి, హాట్ వాటర్ అనేది కొంచెం డిలే అవుతుంది. అదే ట్యాప్ ఫ్లో అనేది చిన్నగా వస్తూ ఉంటే వాటర్ అనేది కొంచెం హాట్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా అయితే మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీన్ని మీరు ఆర్డర్ చేయాలంటే మాత్రం ఒకటి బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఒకటి ఉంది, లేదా హైదరాబాద్ అయితే రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. నేను బుక్ చేసినప్పుడు హైదరాబాద్లో ఏ బ్రాంచ్ అయితే లేదు. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి విజయవాడలో అయితే మీకు బిసైడ్ ఆలివ్ ట్రీ హోటల్ అనమాట. అంటే ఇది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కింద అయితే ఉంటుంది. ఫోన్పే ద్వారా మీరు అమౌంట్ పే చేసినట్లయితే వాళ్ళు మనకి పోస్టల్ కొరియర్ ద్వారా మీకు అయితే పంపిస్తారనమాట.
ఇంకా హైదరాబాద్లో కూడా రీసెంట్గా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. సో అదే ఎక్కడంటే మనకి ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బిసైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిల్డింగ్, స్నేహపురి కాలనీ, నాగోల్ అనమాట. సో మనకి హైదరాబాద్ కావచ్చు, ఏపీ, తెలంగాణ 2 స్టేట్లో ఎక్కడైనా సరే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే, యూస్ చేయాలనుకుంటే, బాగుందనుకుంటే మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే 2 years వాడి నేను రివ్యూ అయితే చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూ అనమాట. ఇది చాలా బాగుంది ఈ గీజర్. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.